జైత్యాల సంబంధించినటువంటి డిస్కషన్ చేద్దాం. సో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి జగిత్యాలలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున బూస్ట్ ఇవ్వబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే అవలంబిస్తున్నాయో సో అవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి విషయంలో 100% చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టున్న ఈ తరుణంలో సో ఇక్కడ ఆల్టర్నేటివ్ బీజేపీయా బీఆర్ఎస్ఆ అన్నటువంటి తరుణం ఏర్పడ్డది. లేకపోతే ఇంకా జనరల్గా ప్రజలైతే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోరుకుంటారు. ఎందుకు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోరుకుంటారు అంటే ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి వచ్చేసింది తెలంగాణ ప్రజలకి. అదేవిధంగా ఇటు బీజేపీ మీద విరక్తి వచ్చేసింది. బీజేపీ అయితే ఏకంగా ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చి ఈరోజు బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా బొందబెట్టాడు. ఎందుకు గతంలో కూడా దాదాపు 2024లో పార్లమెంట్ ఎన్నికల జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా చాలా పతనావస్థ స్థితిలోకి వెళ్ళడం జరిగింది. నాయకుల మధ్య కనీసమైనటువంటి కోఆర్డినేషన్ లేదు. సో ఒకరు నేను పాతవాన్ని కొత్త వాళ్ళు అనుకుంటా వేరియేషన్ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కనీసమైనటువంటి విలువ కూడా లేకుండా పోయింది. ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో కనబడతా ఉంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 10 సంవత్సరాల పాటుగా అధికారాన్ని చెలాయించేసి నియంత పోగొలతోటి ఉన్నది. సో నియంత పోగొలతోటి కాకుండా అవినీతి అక్రమాలు భూ కబ్జాల పేరిట తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మీద కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత కనబడుతున్నటువంటి ఆ తరుణంలో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఎలాంటి బలం లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విషయం మనందరం కూడా చూస్తాం. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో మీరు గమనించినట్లయితే పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ సర్కారు పేద ప్రజలపైన ఉక్కుపాదం మోపుతున్నట్టుగా కనబడతా ఉంది. హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కానీ వెలుగుమట్ల కానీ సో ఇట్లా ఎక్కడ చూసినా కానీ మీరు ఏ పరిస్థితి చూసినా కానీ ముఖ్యంగా రైతు బంధు విషయంలో కావచ్చు ఇలా చాలా రకాల అంశంలో ముఖ్యంగా మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు, ఎమ్మెల్యేలకు నిధులు లేవు. సో మొత్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఉండడం జరిగింది. సో పూర్తి స్థాయి నెగిటివ్ కనబడతా ఉంది. ఈ తరుణంలో తెలంగాణ సమాజం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఆల్టర్నేటివ్ వేదిక కావాలని కోరుకున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ప్రధానంగా జగిత్యాల జరుగుతున్నటువంటి మీరు ఈ సభ అవుతుందో జీవన్ రెడ్డి జానేతృ సభ అవుతుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బూస్ట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో రేవంత్ చేతిలో కాంగ్రెస్ అధిష్టానం బంది, కాంగ్రెస్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు, ఇండియా కూటమి ఇచ్చినమే ఆయన లక్ష్యం, రాహుల్ ప్రధాని కాకుండా చేసిండు అంటూ జీవన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే జీవన్ రెడ్డి చేరిక అనేది బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మైలేజ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో నేను జీవన్ రెడ్డి గారు చేరక ముందు చాలా స్పష్టంగా చెప్పిన మీరు కాటికి కాలు జాపే స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో కూడా మీరు పదవి కాంక్ష కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు తప్ప తెలంగాణ సమాజానికి ఒక భరోసా ఇద్దాం. కాంగ్రెస్ పార్టీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని ఈరోజు తెలంగాణ ప్రజలు చెప్పి తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సింది మేము కోరినాం. కానీ ఆయన వినకుండా పోయిండు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు. సరే బీఆర్ఎస్ పార్టీలో చేరితే మంచిది, ఆయన వ్యక్తిగతమైన విషయం మనం ఏమన్నది కూడా. సో ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ఈయన చేరిక అనేది బీఆర్ఎస్ పార్టీకి 100% పెద్ద బూస్ట్ ఇస్తుంది. కానీ జీవన్ రెడ్డికి మాత్రం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నాడో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఆయన రేపు బహిరంగ సభ అయిపోయింది అనుకోండి 100% ఆయన పట్టించుకో పరిస్థితి ఉండదు. మరో పొన్నాల కాబోతున్నది చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు జరుగుతున్నట్టు బహిరంగ సభ ఇది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సభ ప్రకటించినప్పటి నుంచి రేవంత్ల వరకు 6 గ్యారెంటీ లెక్క తెలుస్తారని అందులో ఏం లెక్క తెలుస్తారు? నాకు తెలిసి కేసీఆర్ మనం చూసినాం గత సంవత్సరం ఏప్రిల్లో ఒక సభలో మాట్లాడిండు. ఏది వాళ్ళకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభలో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ఏమీ మాట్లాడాడు. తెలంగాణ ప్రజల్ని అక్కడికి పిలిచిండు. అక్కడ పిలిచి కనీసమైనటువంటి హామీ ఇవ్వకుండా నేను ఇక ప్రజాక్షేత్రంలో తిరుగుతా అజ్జేస్తా రేవంత్ అంత చూస్తా కూడా మాట్లాడిండు, డిప్యూటీ సీఎం అంత చూస్తా కూడా మాట్లాడిండు. కానీ ఏం జరిగింది? ఒక్కరోజన్నా ఏప్రిల్ తర్వాత బహిరంగ సభతో ఒక్కరోజన్నా ప్రజలతోటి కలిసిండా? కనీసం ప్రెస్ మీట్ పెట్టిండా?
లేదు, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ ఈ బహిరంగ సభ అనుకోండి, మళ్ళీ ఒక సంవత్సరం పడుతుంది కేసీఆర్ రావడానికి. ఇంతే తప్ప వేరే ఏం లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది.